పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మిజైల్స్ అటాక్ చేసిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ భారత పౌరుల మీద విచ్చలవిడిగా విచక్షణరహితంగా వాళ్ళు కాల్పులు జరుపుతూ ఉన్నారు. రాత్రి వరకు 17 మంది భారత పౌరులు మరణించినట్లు భారత సైన్యం అధికారికంగా ధృవీకరించింది. 45 మంది గాయపడ్డారు అని కూడా ప్రకటించింది. బట్ పాకిస్తాన్ మాత్రం 36 మంది భారత పౌరులను ఈ ఘర్షణల్లో చనిపోయినట్లయితే పాకిస్తాన్ వాళ్ళు రిపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ భారతదేశంలో చాలా విమాన సర్వీసులను రద్దు చేస్తూ ఉన్నారు. అండ్ భారత్ మీద అటాక్ ప్రయత్నించిన 5 భారత విమానాలను కూల్చేశాము అని చెప్పి పాకిస్తాన్ ప్రధాని ఆ దేశ పార్లమెంటుకు చెప్పారు. అండ్ భారత్ కూడా పాకిస్తాన్ తర్వాతి స్టెప్స్ని నిశితంగా గమనిస్తూ ఉంది. ఉద్రిక్త పరిస్థితులు పెరగాలి అని మేము కోరుకోవడం లేదు, కాదు కూడదు అని పాక్ కయ్యానికి కాలు దువ్వితే తగిన రీతిలో బదిలిస్తాము అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అండ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ప్రపంచ దేశాలతో అదే విషయం షేర్ చేసుకొని ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పాకిస్తాన్ భారత్ మధ్య కాశ్మీర్ రగులుతూనే ఉండాలి అని కోరుకునే దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ దేశాల ప్రస్తావన మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో చైనా బై డిఫాల్ట్గా వాళ్ళ బుద్ధి వాళ్ళు బయట పెట్టుకున్నారు. ఉగ్ర స్థావరాల మీద భారత్ చేసిన దాడిని బాధాకరం అని చెప్పి ఖండించినటువంటి చైనా పరిస్థితులు సంక్లిష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత భారత్ మీదే ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర తన సైన్యాన్ని మోహరించడం ఇవన్నీ చేయకూడదు అని చెప్పి చైనా సన్నాయి నొక్కులు నొక్కడమే కాదు, వాళ్ళ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్లో భారతదేశానికి చెందిన 3 విమానాలను పాకిస్తాన్ కూల్చేసింది అని చెప్పి ఏవో పాత ఫోటోలు జత చేసుకుంటూ విష ప్రచారానికి చైనా అధికారిక పత్రిక తెరలేపితే భారతదేశం తీవ్రంగా స్పందించింది. చైనాలోని భారత్ ఎంబసీ వార్త రాసే ముందు జాగ్రత్తగా రాయండి, క్రాస్ చెక్ చేయండి. ఎప్పటిదో తీసుకొచ్చి ఒక తప్పుడు వార్తను ప్రసారం చేస్తారా, ప్రచారం రాసుకుంటూ వస్తారా? పాకిస్తాన్కి ఇంత ఓపెన్గా మద్దతు పలికారు, కానీ కనీసం వార్తను క్రాస్ చెక్ చేసినా కూడా మీరు రాయాలి కదా. ఇలాంటి తప్పుడు వార్తలు మరోసారి రాయకుండా కంట్రోల్ చేసుకోండి అని భారత్ కూడా చాలా తీవ్రంగానే స్పందించింది. చైనా తన బుద్ధి అదే, భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్కి మద్దతుగా కథనాలు రాయడమే కాదు, ఆయుధాలు అందిస్తారు రకరకాలుగా. ఇంకా ఇదేమైనా ఎగతోయడానికి అవసరమైతే సహకారాన్ని కూడా అందించడానికి చైనా సిద్ధంగానే ఉంటుంది అనేది ఓపెన్ సీక్రెటే. మరొక వైపు అమెరికా కూడా తటస్థం అంటూనే పాకిస్తాన్కి ఆయుధాల సరఫరా కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇటు భారత్ వైపు ఒక కాలు, పాకిస్తాన్ వైపు ఒక కాలు తటస్థమని. ఈ కాశ్మీర్లోనో భారత భూభాగంలోనో అన్నగా సైనిక స్థావరానికో కాసింత స్పేస్కో, లేకుంటే ఈ ఉద్రిక్త వాతావరణం పెరిగితే ఆయుధాలు అమ్ముకునేదానికి ఏదో ఒక స్పేస్ దొరుకుతుంది పెద్దన్న పాత్ర పోషించడానికి అని చెప్పి వాళ్ళు కూడా ఊరుతూ ఉంటారు. ముందు మాత్రం తటస్థమని. సో యాక్చువల్గా భారత్ తన పరిధిలోనే దీన్ని పరిష్కరించుకోవడం అత్యుత్తమం. ఏ అమెరికా సలహానో ఇంకొకరి సలహానో వింటే మాత్రం అఫ్కోర్స్ దేశ నాయకత్వానికి ఇవన్నీ తెలుసు అనుకోండి, ప్రజలకు కూడా ఒక అవగాహన ఉండాలి. కాబట్టి అమెరికాను నమ్మడము లేకపోతే బ్లైండ్గా లేకపోతే అమెరికా మీద ఆశ పెట్టుకుని ఇట్లాంటివి ఏమి సాధ్యమవ్వవు. అమెరికా తన ప్రయోజనాల కోణంలోనే ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది, మనం ఎంతవరకు దూరొచ్చు, మనకి ఎంతవరకు ఆర్థిక ప్రయోజనం, ఇంకొకటి ఆ ఇండియాలో పాకిస్తాన్ బార్డర్లో కనుక మనం మంచిగా తిష్ట చేస్తే అటు చైనాను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇటు వాళ్ళ ప్రయోజనాల కోణంలోనే ఆలోచిస్తారు. అది అమెరికా తత్వం. భారత్కు వ్యతిరేకంగానే విషయం చెబుతూ ఉంటుంది చైనా తత్వం. సో పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా ఆ రెండు దేశాల వాళ్ళ ఒరిజినాలిటీ డెఫినెట్లీ బయట పెట్టుకున్నట్లే.